హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకునే విధానం చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి, నాన్ వెజ్ కదా. చెక్క, ఇలాచి, సాజీర, లవంగాలు అవన్నీ వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేగాలి. కొంచెం బ్రౌనిష్ కావాలి ఉల్లిగడ్డ. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ అయినాక మిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత మెంతం కూర, నేనైతే మెంతం కూర బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని మెంతం కూర కూడా వేస్తున్నా. మెంతం కూర వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో మంచిగా వేగాలి మెంతం కూర, లేకపోతే చేదు ఉంటుంది. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ తర్వాత ఆయిల్లోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మిక్స్ చేయాలి. మంచి మిక్స్ చేసిన తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ ఆయిల్లో వేసి మంచిగా వేగనీయాలి. చికెన్ నూనెలో ఉడికితే నీసు వాసన అనేది రాదు. కొంచెంసేపు మూత పెట్టి ఉడికియాలి చికెన్ని. ఒక 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేటివి ఊరితే చికెన్లో. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ ఉడికించాలి. లాస్ట్కి ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూస్తే చికెన్ అంతా దగ్గరికి అయింది, ముక్కు ఉడికింది. చికెన్ మసాలా చల్లుకొని కొత్తిమీర చల్లుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.